welcome back to my channel Travel with Harsha. So good morning from Sri Lanka, New Era area, day 4. అండ్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఈ శ్రీలంకన్ ట్రెడిషనల్ షర్ట్ అంట. సో ఇదైతే వేసుకున్నా ఈరోజు. చూద్దాం మరి. ఈరోజు ఈ న్యూ ఇయర్ ఏరియాలో 2 ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. సీతమ్మ తల్లిని దాపెట్టిన గుహ ఉంటుంది కదా, ఆ గుహ ప్లస్ ఇంకోటి ఏమో బంబరా ఎల్లా వాటర్ ఫాల్స్ ప్లస్ రంబోడా వాటర్ ఫాల్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో ఆల్రెడీ నైటే మాట్లాడుకున్నాము. ఇందులో పైన మౌంటైన్లో ఉంది. ఓన్లీ ఒక చిన్న థింగ్ ఏంటంటే పైకి హైకింగ్ చేయడం ఈజ్ అ బిగ్ థింగ్ అనమాట. పైకి హైక్ చేయాలన్నమాట. సో అదొకటే మ్యాటర్. మొత్తం కొండ మీద ఉంటుంది కొంచెం. సో దీంట్లో కాఫీ ఉంది, షుగర్ ఉంది, 2 కప్స్ ఇచ్చిండు నాకు మోహన్కి. దా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండే కదా, దీంట్లో బనానాస్ ఇచ్చిండు, యోగర్ట్ ఇచ్చిండు, అట్లాగే కొన్ని శాండ్విచెస్ కూడా ఇచ్చిండు. దీంట్లో ఉన్నాయి అవి శాండ్విచ్లు ఇచ్చిండు. ఈచ్ 2 ఏం ఇచ్చిండు దీంట్లో ఉన్నాయి. అదనమాట. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చిండు. ఈ ఆటో అన్న అయితే వచ్చేసింది. లగేజ్ కూడా పెట్టుకున్నాం. మళ్ళీ హోటల్కి పోయి తీసుకోకుండా ఆన్ ది వేలోనే మేము వెళ్ళే రూట్లోనే ఎల్లా అనే ప్లేస్ ఉంటుంది. సో సగం దూరం ఎట్లా వెళ్తున్నాం కాబట్టి అట్లా వెళ్దామని ఫిక్స్ అయినాం. లగేజ్ కూడా తీసుకుని ఆటోలో పెట్టుకున్నాం. ఆ 2 ప్లేసెస్ అయిపోయినాక ఆ నుంచి అట్లా వెళ్ళిపోతాం. ఇక ఇక్కడున్న ఈ టెంపుల్ ఏంటంటే శ్రీలంకలో లంకలో రావణాసురుడు సీతమ్మదేవిని దాపెట్టింటాడు కదా, అది ఇక్కడే అనమాట. సో అది ఈ ప్లేసే. కానీ నేనేమో లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇందాకనే వాడు శాండ్విచ్ ఇచ్చిండు మా హోటల్ వాడు. మా వాడేమో మండే తినని అన్నాడు. నార్మల్గా మండే రోజు తినని నాన్ వెజ్ అన్నాడు. నేను అప్పటికే లోపల మేసేసిన. ఒక బయట తిన్నాక వాడు అది చెప్పిండు. 2వ బయట తిన్నాక గుర్తొచ్చింది. గుడి కనిపిస్తుందేమో అనుకున్నా కానీ కొంచెం కూడా ఏం కనిపించట్లే. జస్ట్ ఆ మెయిన్ ఎంట్రన్స్లోనే గుడి ఉంది కాబట్టి ఆ సీతమ్మ తల్లిని అయితే చూసినాము. అండ్ చిన్న వాటర్ ఫ్లో కూడా అవుతుంది. సౌండ్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. బట్ చేసేది ఏం లేదు, ఇక ఇక్కడే ఆగిపోవాలా. ఇక్కడ నుంచి మొక్కుకున్నా. ఆల్రెడీ మీకు కూడా వీడియోలు ఇందాక చూపించిన. దండాలు పెట్టుకోండి అందరూ, ఓకేనా. అండ్ ఇక్కడేమో రాముల వారు, హనుమంతు, సీతమ్మ తల్లి, పక్కన ఉండేది ఎవరు ఉంటారు కదా, సారీ. సో పక్కన ఇంకొకరు ఉన్నారు. అండ్ ఇక్కడ హనుమంతు ఉంది చిన్నది. టిప్స్ నుంచి వెళ్ళమన్నాడు. వాటర్ ఫాల్ పేరు ఏందిరా? బొంబారి ఎల్లా వాటర్ ఫాల్స్. సో ఆటో ఇక్కడికి వచ్చి ఆపేసింది. సో ఇక్కడ నుంచి పైకి ట్రెక్కింగ్ చేయాలి. సో సగం దూరం మెట్లు ఉంటాయి అన్నాడు, మిగతా సగం జంగిల్ వాయిస్ చేయమన్నాడు. అదనమాట. మేమైతే ఇంపార్టెంట్ ఉన్నాయన్నీ తీసుకొచ్చేసినాము. వీడి బ్యాగ్లోనేమో మొత్తం బట్టలు అవి పెట్టినాము. నా బ్యాగ్లో చార్జర్స్, ట్యాబ్ అన్నీ పెట్టినాము. బొచ్చడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అవుతుంది ఘోరంగా. సగం మెట్లకి వరకే సుక్కలు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్, పిల్లిపిత్ర వాటర్ ఫాల్. సో కింద నుంచి మెట్లు ఎక్కుంటే వచ్చిన ఒక 400 మీటర్స్ ఉంటుందేమో. అండ్ మిగతా 1.1 కిలోమీటర్ ఈ జంగిల్లో వెళ్ళాలి. అండ్ వాటర్ ఇక్కడ కూడా ఫ్లో అవుతున్నాయి. మొత్తం వాటర్ ఫాల్ సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. పోయే చిన్న వాటర్ కూడా ఆడ మంచిగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. వాటర్ పడుతున్నాయి నుంచి ఒక దగ్గర. ప్లాస్టిక్ ఇట్లా పెట్టారు. నైస్ ఇన్నోవేషన్. ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంది 100 రూపీస్ అడల్ట్స్కి, ఫారెనర్స్కి 300, 700 అంట ఫారెనర్స్కి. మిగతా రూట్ అసలు అంత అడ్వెంచర్ ఏం లేదు. మంచిగా ఇట్లా సగం మట్టి ఉంది అండ్ మిగతా సగం వచ్చేసి ఇట్లా సీసీ రోడ్ టైప్లో ఉంది. పర్లేదు, బాగానే ఉంది. ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కిందికి వెళ్ళేటప్పుడు ఓకే. అక్కడ షాప్స్ ఉన్నాయి. సేమ్ అదే రూట్ను ఫాలో అవుతూ వెళ్ళాలా. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ చాలా కష్టంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇద్దరు కనిపించారు. వాళ్ళు ఇందాక వచ్చిన వాళ్ళే అనుకుంటా.
కాదు వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళని ఒకసారి అడగాలి. అమ్మో ఇటు సైడే చూడాలి. లెఫ్ట్లో పడ్డామంటే అంతే, ఇంకా ఎక్కడ పోతుందో నీకే తెలియదు. ముందుకు వచ్చే కొద్దీ మా ప్రయాణం చాలా కష్టతరంగా మారింది. రాళ్ళు రప్పలు చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఈ షాప్స్ అన్నీ ఏమి ఓపెన్ చేయలే. మినిమం 10 అవుతుంది ఏమో ఓపెన్ చేసేవరకు. మేము 9 కల్లా వచ్చేసినాం కాబట్టి డల్లా ఏం లేదు, ఏం ఓపెన్ చేయలేదు. రెస్టారెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ప్రైస్ కూడా బెస్టే ఉన్నాయి. అండ్ ఇదైతే చాలా ఘోరంగా ఉంది. ఇట్లనే కదా డౌట్ వస్తుంది. మా బేర్ నిక్కీ గిల్స్ అక్కడ వస్తున్నాడు. ఐ హోప్ మీకు ఆ వాటర్ సౌండ్ క్లియర్గా చాలా పెద్దగా వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడికి రాగానే ఎగ్జాక్ట్ ఇక్కడికి రాగానే చాలా పెద్దగా వినిపిస్తుంది సౌండ్ కూడా. ఇప్పటి వరకు అయితే 2 జంటలు కనిపించినాయి. 2 కపుల్స్ కాడికే కనిపించదు, అంతకు మించి ఎక్కువ కనిపించలే. ఒకరు మాకన్నా ముందు వెళ్ళారు, ఇంకొకరేమో మాకు ఆపోజిట్లో వచ్చేసారు రిటర్న్. మరి అక్కడ జనాలు ఉన్నారా లేదో తెలీదు. ఇది ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఘోరంగా అయితే ఉంది. చల్లగా ఉంది దగ్గరికి వచ్చే కొద్దీ. విధంగా ఘోరంగా ఉంది. నాకు తెలిసి నా సౌండ్ కన్నా ఈ వాటర్ ఫాల్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఫ్లో మాత్రం చాలా రఫ్గా ఉంది, కనిపిస్తుందా? అండ్ ఇక్కడ కనీసం మునగడానికి కూడా ఏం లేదు. మేము స్నానం చేద్దామని తెచ్చుకున్నాము, ఆల్రెడీ హోటల్లో వేసినాము. సో మునుగుదాం అనుకున్నాం కానీ బట్ ఆ ఫ్లో చూస్తేనే చాలా ఘోరంగా ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా పోతుంది, అది చూపిస్తాం. ఇటు సైడ్ ఇంకా హెవీ ఫ్లోలో పోతుంది. ఇంకా కిందికి వెళ్ళాలనుకుంటా, ఇంతకుముందు చూపించింది. ఇదైతే ఘోరంగా ఉంది, ఏదో రాయి కొట్టుకొని చచ్చిపోయేటట్లున్నాము. ఇది సమ్మర్ సీజన్ ఇక్కడ, అయినా ఇంత వాటర్ ఫ్లో ఉంది, చాలా కూల్గా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలి, చూద్దాం. లోపలికి ఇంకా వెళ్ళాలి. అమ్మో ఇంకెంత దూరం ఉందో, ఇప్పుడు పైకి ఎక్కాలండి. ఈ రూట్లో ట్రెక్ చేసుకుంటూ వచ్చినా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకా ఇలా అక్కడికి వెళ్ళాలి, దాని ముందు దాకా వెళ్ళాలి. ఇంకా ఒక 1/2 అవర్ పడుతుందేమో అనిపిస్తుంది. అసలు చాలా హ్యూజ్ ఉంది అసలు. ఇంకా మొత్తం రావట్లేదు అనుకుంటా, ఇటు సైడ్ అంత రావట్లేదు, ఇక్కడ సైడ్ మాత్రమే వస్తుంది. ఇంకా అసలు మొత్తం వస్తే మామూలుగా ఉండదు అసలు, సూపర్ ఉంది. ఇంకా ముందుకు వెళ్దాము, కింద నుంచి కూడా బాగుంటుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి పైకి. ఈ నుంచి కూడా పెద్ద వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది అది. ఇంకా పైకి చాలా హైట్ నుంచి పడుతుంది, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. లో చూసిరా ఎట్లుందో, అటు పోతే మస్తు వస్తాయి కానీ దాటడం ఇంపాసిబుల్. ఇటు నుంచి కూడా రావచ్చు కానీ మొత్తం వాటర్లో రావాలి. షూస్ తడుస్తాయని నేనైతే కొంచెం ఇట్లా అడ్వెంచర్ చేసి వచ్చిన ఈ రూట్లో. అండ్ ఈ వాటర్ ఫాల్ మాత్రం వర్త్ అంతే. ఇంకా అసలు నా లైఫ్లో ఇంత మంచి వాటర్ ఫాల్ చూడలే, ఇంత హైట్ ఇంత వాటర్ ఉన్న వాటర్ ఫాల్ అసలు చూడలే. ఇంక చూడనేమో అని కూడా అనిపిస్తుంది నాకు. ఇంత బ్యూటిఫుల్గా ఉండేది ఇంకా అసలు చూడండి, నాకు తెలిసి అంత బాగుంది అసలు. వా వర్త్ అంతే. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ గంట సేపు ట్రెక్ చేసినాము. ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే దాంట్లో ఒక 200 మీటర్స్ మాత్రమే కొంచెం అక్కడక్కడ ఒక 50 మీటర్స్ అట్లా కొంచెం హెవీ ట్రెక్. మిగతా అంతా హాయిగా వచ్చేయచ్చు. సూపర్ ఉంది. బొంబారు ఎల్లా వాటర్ ఫాల్స్. సో 3 కిలోమీటర్స్ అన్నారు మాకు హోటల్లో, కానీ చాలా తక్కువనే ఉంది. వర్త్. కరెక్ట్ గంటలు వచ్చేసినామంటే అర్థం చేసుకోండి. సో ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. తడుద్దాం అనుకున్నాం కానీ ఎవరు పెద్దవాళ్ళు తడవట్లేదు. సో ఎందుకులే అని వెళ్ళిపోతున్నాం. ఇంకా అసలు చూడండి ఎంత బాగుంది. నాకైతే లిటరల్గా చెప్తున్నా, ఇంత మంచి వాటర్ ఫాల్ ఎప్పుడు చూడలేదు. ఎంత పెద్దగా ఉన్నది అండ్ ఎంత హైట్ నుంచి వచ్చేది. ముందు కూడా ఎంత నీట్గా ఉంది ప్లేస్. కొంచెం చిన్న ఒక 15-10 మినిట్స్ రిస్క్ తీసుకొని వస్తే చాలు. రిస్క్ కూడా ఏం లేదు, జాగ్రత్తగా వస్తే చాలు. ఫోన్ చూడకుండా సైలెంట్గా వస్తే వచ్చేయచ్చు. సూపర్ ఉంది ఈ వాటర్ ఫాల్ అయితే. అండ్ నాకైతే అక్కడే మంచిగా ఎగ్జాక్ట్ ఇక్కడ కూర్చొని అలాగే దాన్ని చూసుకుంటుండాలని ఉంది. మొత్తం ఆ తుంపరంతా వెళ్ళిపోతుంది, కనిపిస్తుందా? చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి, అసలు మస్తు ఉంది. సో ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా మంది వచ్చేసారు. బాయ్ టు బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అంతే. ఇక
ఇందాక వాటర్ ఫాల్స్కి వెళ్ళింది ఈ రూట్లో, మళ్ళీ మేము బ్యాక్ ఒక 15 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. సో ఎందుకు అటు వెళ్ళి మళ్ళీ ఇటే రావాలన్నమాట. ఎల్లా అనే ప్లేస్ ఇటే ఉంటుంది, న్యూ ఇయర్ ఏరియా నుంచి. సో అటు వెళ్ళడం ఎందుకనేసి ఇక్కడే ఆగినాము. ఎగ్జాక్ట్ ఇది సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి బస్సెస్ వెళ్తాయి. వెయిట్ చేస్తున్నాము. అనవసరంగా ముందుకెళ్ళి టైం వేస్ట్ చేయొద్దని ఉంటే ఆల్మోస్ట్ 20 minutes అవుతుంది. ఎవరు లెఫ్ట్ ఇవ్వట్లా, ప్లస్ బస్సెస్ కూడా రావట్లా. బట్ వాటర్ ఫాల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మస్తు ఉంది. అండ్ ఇది దొరికితే ఆర్టీసీ బస్సెస్ అయితే 2 stops చేంజ్ అయ్యి వెళ్ళాలన్నారు. వ్యాలీమొడ, తర్వాత బండారువల్లి, దాని తర్వాత వెళ్ళానంట. సో ఒక బస్సు కూడా వస్తుంది, ఒకటి వచ్చింది కానీ వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు. చూడాలి మరి ఏమవుతుందో, ఎంత టైం పడుతుందో. చాలాసేపటి తర్వాత ఇలాంటి ఒక బస్సు వచ్చింది. వ్యాలీమొడ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి బండారువల్లి అనే ప్లేస్కి వచ్చినాము. బండారువల్లిలో వెంటనే బస్సు దొరికింది. అక్కడ నుంచి ఇప్పుడు ఆ వ్యాలీమొడ నుంచి బండారువల్లి ప్లేస్కి వెళ్తున్నాము. సో శ్రీలంకలో బస్సెస్ ఎట్లుంటాయి, ఇంకా ఇంతకన్నా దారుణం ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ బస్సు, ఇట్లా రెడ్ కలర్లు ఉన్నాయనుకోండి, ఇవి గవర్నమెంట్ బస్సెస్. లోపల మొత్తం లైట్లు చమకాయించుడు, మొత్తం డిజైన్ డెకరేషన్ ఉందనుకోండి, అది ప్రైవేట్ బస్సు. మొత్తం సౌండ్ అంతా ఘోరంగా ఉంటుంది, ఇంకా చెప్పడానికి రాదు, ఇంకా వర్ణనానికి అంత ఘోరంగా ఉంటుంది. సో ఇంకో 30 minutesలో ఈ బస్ దిగి ఇంకో బస్ ఎక్కాలి. డైరెక్ట్ బస్ లేదు. ఎల్లా అనేది పెద్ద ప్లేస్ కానీ మరి ఎందుకు లేవో నాకు కూడా తెలియదు. ఇప్పుడే బండారువల్లిలో ఎల్లా బస్ ఎక్కినాము. ఇది ఇంకో టైప్ ఆఫ్ బస్ అనమాట. దీనికి ఎటువంటి బాక్సులు అవన్నీ కనిపిస్తున్నాయా. అండ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ బస్సు, ఇది ప్రైవేట్ బస్సు. ఇంకా దారుణంగా ఉండే బస్సులు కూడా ఉంటాయి. ఎట్లా అంటే అవి ఇంకా మొత్తం డిచ్చుకు బస్సులే అనమాట. మొత్తం సౌండ్, లైటింగ్ మామూలు ఉండదు అనమాట. సో దీన్నేమో సీటింగ్ ఇలా ఉంది, 2+2 అనమాట. కానీ లెగ్ స్పేస్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా చిన్నగా ఉంటాయి. మన చిన్న కాలేజ్ బ్యాగ్స్ టైప్లో అయితే పడతాయి, మిగతా అయితే అసలు పట్టవు. అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లాకి వెళ్తున్నాం. ఎల్లా నుంచి ఎల్లాలో రూమ్ తీసుకొని మరి నైట్ ఈవినింగ్ తిరగడం అలా మరి ఏంటి చూడాలి ఇంకా.